Department, Shri Vakati Srihari Garu, to kindly please address the gathering. క్రీడా శాఖ మార్చుల సందేశం. ఈనాటి ముఖ్య అతిథి అప్పుడెప్పుడో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మన దేశం కాకుండా బయటికి దేశాలకు వెళ్ళి ఆడి 100 మీటర్స్లో మెడల్ గెలుచుకుందని చెప్పేసి ఆ ఉదయం పేపర్లో, ఈనాడు పేపర్లో చూసేవాళ్ళం. ఆనాటి పిటి ఉషా గారు ఈరోజు మన దగ్గరికి వచ్చారు కాబట్టి, అదే మాదిరిగా ఖేలో ఇండియా మన ముఖ్యమంత్రి గారు మన స్టేట్కి తీసుకొచ్చారు కాబట్టి, మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా పిటి ఉషా గారి కోసం ఖేలో ఇండియా తెచ్చినందుకు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా పిటి ఉషా గారి పేరు ప్రపంచమంతా వినిపించింది. మీరు చప్పట్లు కొడితే హైదరాబాద్ అంతా వినిపించాలా? ఒకసారి గట్టిగా. చిన్నారులారా, వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారికి, ఈనాటి ముఖ్య అతిథి, సాధించలేనిది ఏది లేదు, సాధించాలనే తపన ఉండాలి అని కేరళ రాజ్యంలో పుట్టి ఈరోజు మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన పిటి ఉషా గారికి, అదే మాదిరిగా జితన గారికి, శివసేన గారికి, సోనిమాల గారికి, జయశంకర్ గారికి, అందరి అసోసియేషన్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకు, స్థానిక శాసనసభ్యుల వారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్ద మనుషులకు, సోదర సోదరిమణులకు, మీ అందరికీ కూడా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులకు ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నారులలో ఒక విషయం ఆలోచన చేయాలి. ఈరోజు మీకు ఇస్తున్న ఫెసిలిటీ మీకోసం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ పాలసీ, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఖచ్చితంగా చిన్నారులను ఎంకరేజ్ చేయాలనే ఒక సదుద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో 2 విడతలుగా మొదటిసారి సీఎం కప్లో 3.5 లక్షల మంది చిన్నారులను గ్రామ స్థాయికి వెతికి తీసి మండలానికి నియోజకవర్గానికి, అక్కడి నుంచి జిల్లాకు ఆడిపించి, రాష్ట్రానికి ఆడిపించి, ప్రతిభ కనపరిచిన ప్రతి విద్యార్థిని కూడా స్పోర్ట్స్ స్కూల్లో సీట్ ఇచ్చి ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి ఆడే విధంగా ఈ ఆటల్లో ప్రోత్సాహం కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అదే మాదిరిగా సెకండ్ ఎడిషన్లో కూడా 5.5 లక్షల మంది చిన్నారులని ప్రతి గ్రౌండ్లో ఆటలాడిపించి ఖచ్చితంగా వాళ్ళతో ఉన్నటువంటి నైపుణ్యం పిల్లల్ని పైకి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఓ చిన్న రాష్ట్రమైనటువంటి సౌత్ కొరియా ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా ఒలింపిక్స్లో ప్రతిభ చూపించి మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేనటువంటి సౌత్ కొరియా ఎన్నో మెడల్స్ తీసుకుపోతా ఉంది. మన భారతదేశం, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఒలింపిక్స్లో మన ప్రతిభ చూపించి మన తెలంగాణ కూడా మెడల్స్ తీసుకురావాలి ఒక సంకల్పంతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అని మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకా విషయాలు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ అయిన తర్వాత మీకు అందరికి తెలియజేస్తాం. కానీ ఒక విషయం మాత్రం, నేను చిన్నారులు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ దేశానికి ఒకప్పుడు పిటి ఉషా గారి కంటే ముందు మిల్కా సింగ్ తను తన పాల కోసం ఆకలి తీర్చుకోవాలి, పాలు మిలిటరీలో ఇస్తారంటే పాల కోసం పరిగెడతా అని చెప్పి పరిగెట్టినటువంటి మిల్కా సింగ్ ప్రపంచ దేశాలలో మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆ తర్వాత మన పిటి ఉషా గారు మన భారతదేశ గౌరవాన్ని సమూలంగా ప్రపంచ దేశాలు నిలబెట్టారు. మీ అందరితో కోరుతా ఉన్నా, అకుంఠిత దీక్ష, మీ కార్యాచరణ, గేమ్లో ఇన్వాల్వ్మెంట్ మీద ఉంటే మరో పిటి ఉషా కావచ్చు. అంత ఆషామాషి కాదు. ఈనాడు రేపు చిల్లాలను చూస్తా ఉన్నా, పిల్లల్ని చూస్తా ఉన్నా, ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉన్నా, ప్రతి వేదిక మీద మెసేజ్ కూడా ఇస్తా ఉన్నా. కొంత గొప్ప ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో లేకుంటే స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్ రాగానే
ఆటని మర్చిపోయి నన్ను ఎవరైనా చూస్తున్నారా, నా ఫోటోలు తీస్తున్నారా, వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నారా, మా ఫ్యామిలీకి పంపిస్తున్నారా, ఫ్రెండ్స్కి పంపిస్తున్నామా, లైకులు కొట్టించుకుంటున్నామా, ఇది కాదు గేమ్కి కావాల్సింది. మీరు గేమ్లో ఇన్వాల్వ్మెంట్ ఆడండి, గేమే ప్రపంచం అని ఆడండి, గేమ్లోనే మీ ప్రపంచాన్ని వెతకండి, ప్రపంచాన్ని మర్చిపోండి. అదే ప్రపంచం మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పే విధంగా మీ ముందుకు తీసుకొస్తాన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో లేకపోతే గేమ్ని సాధించలేరు. గేమ్కి కావాల్సింది మీ ఇన్వాల్వ్మెంట్, అంతకంటే ముందు క్రమశిక్షణతో లేకపోతే, క్రమశిక్షణతో ఆడకపోతే, క్రమశిక్షణతో నీ ఆటలో ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఏది కూడా సాధించలేమన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆటను టైంపాస్గా ఆడకండి. ఆటను టైంపాస్గా ఆడడం వల్ల మీరు ఇక్కడ ఆటకు చెందరు, చదువుకు చెందరు. ఆటలో లీనమై ఆడండి, ఆటనే ప్రపంచం అని ఆడండి, ఆటనే గురువు అని ఆడండి, ఆటనే దైవం అని ఆడండి, ఆటనే తల్లిదండ్రులను ఆడండి. అప్పుడు మాత్రమే ఆట మిమ్మల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయిస్తుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మనమంతరం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్కి మనమందరం కూడా మరొక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా మీ అందరితో కోరుతూ, అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి వచ్చేసినటువంటి పిటి ఉషా గారిని కూడా గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా స్వాగతం పలకవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. Thank you so much, sir, for the motivational words. Thank you for inspiring us, and thank you for sharing your thoughts, valuable thoughts with us here today, sir. And now, ladies and gentlemen, it is my honor and privilege to call upon on stage, ladies and gentlemen, the legend, the inspiring sports personality. With a thunderous round of applause, let's welcome Dr. P.T. Usha, Honorable MP, Rajya Sabha, President, Indian Olympic Association, to please step forward and address the gathering. Honorable Chief Minister Sri A. Revan Reddy Garu, Honorable Minister for Sports and Youth Service Sri Vagiti Sri Hari Garu, distinguished guests, athletes, coaches, students, ladies and gentlemen, Namaskaram. I am very happy to be here today for the launch of the Young India Physical Education and Sports University. I congratulate the government of Telangana for starting this important institution. It is a big step towards building a stronger sports culture in our country, which is the vision of our Honorable Prime Minister Sri Narendra Modi ji. As an athlete, I have learned that success is never achieved alone. Every athlete needs good coaches, good teachers, proper training, sports science, medical support, and strong institutions. This university can bring all this together and help our young athletes perform at their best. I congratulate Government of Telangana under the leadership of Honorable Chief Minister Sri Revan Reddy Garuji for establishing Young India Sports Education University as an institution dedicated exclusively to physical education and sports. I am especially happy to see the focus on physical education, para sports, sports research and training, future coaches and sports professionals. India needs not only great athletes but also great coaches, trainers, referees, sports scientists and sports administrators. Sports teaches many important lessons. It teaches discipline, hard work, respect, teamwork, and confidence. These are values that help young people succeed not only in sport but also in life. I am especially happy to see this university becoming a part of India's first Young India Sports Fellowship program. It is inspiring to see an institution like this investing in the next generation of leaders and challenge makers through sports. Today, India is achieving excellent
result in international competitions. Our athletes are making the nation proud. If we continue to invest in education, coaching, and modern training, I am confident that India will achieve even greater success in the years ahead. I congratulate the government of Telangana and everyone who has worked hard to make this university a reality. I wish this university great success and hope it become one of the India's leading centers for sports education and athletic development. And I am very happy that the university is, the Telangana is appointed Dr. Kishore for the Vice Chancellor of this university. I am sure that he'll take this university in a higher level. To all the young students who will study here, I have a simple message. Dream big, work hard, stay disciplined, never give up. Thank you very much. Jai Hind. Thank you so much, ma'am, for those inspiring words. And yes, with that, ladies and gentlemen, we are getting about ourselves for the unveiling of the Gachibowli Sports District, a new era for Telangana sports excellence. The final look of the redeveloped Gachibowli Stadium will be unveiled, offering the first glimpse of its transformed world-class design, conceived as a world-class destination for high-performance sport, innovation, education, and international competition. This initiative represents the government of Telangana's commitment to investing in people, unlocking human potential, and creating a lasting legacy for generations to come. I now request our Honorable Chief Minister, Shri A. Revanth Reddy Garu, along with Dr. P.T. Usha, Honorable Member of Parliament, President, IOA, and all our dignitaries present here on stage to please do the honors in unveiling the Gachibowli Sports District, a new era for Telangana sports excellence. Let's clap for the Gachibowli Sports District. And now we'll be witnessing the unveiling of the logo of Young Telangana Physical Education University, YIPESU. Unveiling of the logo via Honorable Chief Minister and also Dr. P.T. Usha. యంగ్ ఇండియా అన్న పదం ఇప్పుడు యావత్ తెలంగాణనే కాదు దేశమంతా మాగుమోగుతోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సంకల్పం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇక్కడ యంగ్ ఇండియా ఉంది. పిల్లలందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఇవాళ మీ స్కూలు, నిన్నటి దాకా స్కూలు, నేడు యూనివర్సిటీ. And this is the logo, ladies and gentlemen, of Young Telangana Physical Education University. We will now be witnessing the launch of the university website. ఆల్ ది ఆగస్ట్ ఆడియన్స్ ఆల్సో, మన పిల్లలందరూ ఒలింపియన్స్ కావాలన్నది ముఖ్యమంత్రి గారి డ్రీమ్. ప్లీజ్ ఒకసారి అందరూ లేచి గట్టిగా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం ఈ పవిత్ర సందర్భానికి.
పిల్లలందరినీ ఒలింపియన్స్గా తీర్చిదిద్ది హైదరాబాద్ను తెలంగాణను వరల్డ్ మ్యాప్లో మెరిపింపచేయాలన్న సంకల్పానికి ఆనరబుల్ సీఎం గారు. This is the launch of the university website. And I also request Mr. Kishore Gopinath to please give us insights on this. స్పెషల్ సిఎస్ స్పోర్ట్స్ అండ్ మినిస్టర్ గారు అందరికీ ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ We now move towards the launch of the physical literacy mission. సార్ దాన్ని ప్రెస్ చేయండి సార్. Launch of the physical literacy mission in collaboration with International Physical Literacy Association. And we move towards the launch of Young India Sports Fellowship and introduction of academic courses. We have a Young Fellowship Program, PG Certificate Sports Management, PG Certificate Para Sports, PG Certificate Sports Medicine, PG Diploma Sports Management and Technology, Physical Education and Grassroots Sports. And now we move towards the release of poster for the National Talent Identification Program for Para Athletes and exchange of the Memorandum of Understanding with Aditya Mehta Foundation. First is the release of poster for the National Talent Identification Program for Para Athletes, a program in collaboration with yes, అదిగో we are పోస్టర్ లాంచింగ్ నేషనల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ఫర్ పారా అథ్లెట్స్ అండ్ నౌ ఎక్స్చేంజ్ ఆఫ్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU విత్ ఆదిత్య మెహతా ఫౌండేషన్. And now we'll be witnessing the exchange of Memorandum of Understanding with Aditya Mehta Foundation, a program in collaboration with Aditya Mehta Foundation for the identification, development, training and empowerment of children with special needs and persons with disabilities. It focuses on identifying and nurturing talent through structured para-sports programs. The initiative promotes participation across all 29 recognized para-sports disciplines, builds a sustainable athlete pathway from grassroots to national, international and Paralympic excellence. Exchange of MOU here happening on stage with Aditya Mehta Foundation. తర్వాత Thank you. We now move towards exchange of MOU with My Bharat Ministry of Youth Affairs and Sports Government of India. My Bharat Ministry of Youth Affairs and Sports Government of India to boost sports participation among rural and urban youth aged 15 to 29, including persons with disabilities, backed by My Bharat's National Youth Portal, affiliated clubs, sports kits, and block and district level events. The partnership will strengthen youth engagement and sports development across Telangana. We will now be moving towards the announcement of Telangana hosting the 8th edition of Khelo India Youth Games. I request Honorable CM and PT Usha garu to press the button. Yes, Telangana has been announced as the host of the 8th Khelo India Youth Games 2026, India's premier multi-sport event under the flagship Khelo India initiative of the Ministry of Youth Affairs and Sports. The games bring together thousands of countries' most promising athletes to compete across a wide range of Olympic disciplines. Estimated participation is around 7,500 and number of disciplines more than 25. Announcement of Telangana hosting the National Inter-District Junior Athletics Meet. We'll be witnessing the announcement of Telangana hosting the National Inter-District Junior Athletics Meet. Yes, Telangana is set to host 2026 edition of the National Inter-District Junior Athletics Meet, a nationwide athletics competition for children aged 14 to 16 organized in collaboration with Athletics Federation of India. The event draws over 9,000 young athletes across 700 districts of India. We also have our గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్, అలాగే హాకీ ఇండియా లీగ్, వరల్డ్ పికిల్ బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ అన్ని భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి ఆటలపై ఉండే ఫోకస్ మీద మనకు అందించింది. ఒకసారి మనం ఇక్కడ చప్పట్లు కొడితే ఢిల్లీకి వినపడాలని తెలియజేస్తూ ఇప్పుడు లాంచ్ ఆఫ్ స్పోర్ట్స్ నాలెడ్జ్ ప్రోగ్రామ్ సిరీస్ తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్.
In collaboration with Abhinav Bindra Foundation, the Sports Authority of Telangana will launch Sports Knowledge on Wheels, a district-level mobile outreach initiative and the first in series of sports knowledge programs. And now, ladies and gentlemen, we move towards cash incentives for international achievers. ఇప్పుడు మనమంతా ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం విద్యార్థులు ఒలింపియన్స్గా తీర్చిదిద్దాలని తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్టేడియంలలో మెరిసేలా చేయాలని కలగంటున్న రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి సాక్షాత్కారమే ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇప్పుడు అందరం లేచి నిలబడి ప్రేమగా ఆనరబుల్ సీఎం గారి సందేశానికి స్వాగతం పలుకుదాం. ఆనరబుల్ సీఎం. Yes, ladies and gentlemen, the voice behind Telangana rising, Shri A. Revanth Reddy Garu. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె launching ceremony of Young India Physical Education and Sports University. The program has invited me and P.T. Ushaji to participate in this auspicious occasion. Myself, my colleague, Youth and Sports Minister Srihari, Telangana Advisor Jitendra Reddy, our SATS Chairman Shiv Sena Reddy, other colleagues, athletes, and Telangana students. I wanted to congratulate everyone. This is the initiation from Telangana government. We wanted to show a pathway to our sports policy. Till now, Telangana state doesn't have any sports policy. Last 12 years. India needs policy first, then training institutes, then academies, then universities. For that, my government is there to establish all these institutions. The institution, the academy, Young India, inspired by Mahatma Gandhi. While freedom fight was going on 1921 to 1931, Mahatma Gandhi ji has run a newspaper. It is called Young India, to inspire India to fight freedom, to get freedom. Same thing, same inspiration I have taken from Mahatma Gandhi. That is why Telangana state government has decided to put Young India name to this sports academy and sports university. India needs inspiration. India needs such type of facilities, academies. In 1999 to 2004, Hyderabad has hosted Afro-Asian Games, World Military Games, Commonwealth Games and other games. After that 20 years, we have not organized any important events in Hyderabad. 23 years back, the combined state has constructed all these facilities. These facilities, we have used 10 to 15 years for marriages, other political programs, which is very unfortunate. That is why I have decided to revive all the sports culture in Hyderabad, Telangana. Hyderabad, Telangana
wanted to host Olympics. In 2036, India is going to host Olympics. That time, we are preparing our state, our Hyderabad, to host Olympics in Hyderabad. That is what my dream, my students, my colleagues, athletes, all delegates have to support the Telangana policy. మిత్రులారా, ముఖ్యంగా ఆడియన్స్లో ఉన్న యువ మిత్రులు, ఈ దేశ సంపద ఒలింపిక్ గేమ్స్ జరిగేటప్పుడు లేదా ఇతర వరల్డ్ కప్ గురించి ఏదైనా జరిగినప్పుడు ఏ దేశాలు ఎన్ని గెలిచినాయని చూస్తే చివరగా భారతదేశం ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం క్రీడలలో అత్యంత వెనుకబాటుతనానికి కారణం ప్రభుత్వాలకు విధానం లేకపోవడం. అప్పుడో ఇప్పుడో మనల్ని ఇన్స్పైర్ చేయడానికి పిటి ఉషా లాంటి వాళ్ళు, దీప్తి లాంటి వాళ్ళు, నిఖత్ జరీన్ లాంటి వాళ్ళు, సిరాజుద్దీన్ లాంటి వాళ్ళు, గోపీచంద్ అకాడమీ లాంటి అకాడమీస్ మనల్ని ఇన్స్పైర్ చేసి నడిపించడానికి ఉపయోగపడ్డా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో క్రీడలలో రాణించిన దేశంగా గుర్తించడానికి సరిపోవడం లేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీని తీసుకున్నాం. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం నడవదు. అడాక్ బేసిస్ మీద ఏ నిర్ణయాలు తీసుకున్నా నిజమైన క్రీడాకారులకు సంపూర్ణమైన సహకారం అందించాలంటే కష్టమవుతుంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంప్రహెన్సివ్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ పాలసీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఉషాజీ, we have initiated a sports university under public private partnership. Government is only facilitator. We are not going to involve in this process. We have given to public private partnership sports university headed by Sanjeev Goenka, Abhinav Bindra, Kapil Dev, Ravikant Reddy, Shashi, Upasana, Ram Charan, Kavya Maran. All these are my sports university directors. They have to decide how to run this sports university, how to take students, how to train them, how to build the university. That is why I have given freedom to my panel. My government is only facilitator. I don't want to involve my political people in this process. We don't want to make a political platform to this university. So I would request, whenever your support needs from Olympic Association, you are the president of Olympic Association India and you are Rajya Sabha member. I wanted to tell my students, you wanted to become a government employee, you wanted to become a Rajya Sabha, you wanted to become some celebrity in India, you learn from Srimati P.T. Usha. Because of her sports ability, she has got this Rajya Sabha, not in politics. I may got opportunity as a politician, as a Jilla Parishad member, MLC, MLA, MP, as a chief minister within 17 years. I have started my career in 2006. I have achieved in 2023 as a chief minister of Telangana. I am fully involved in this political process, 24/7. That is what my colleague has suggested, to involve in your sports or anything. If you wanted to become a politician, you have to focus 100% on politics. You wanted to athlete, you focus 100% on your profession. 99 is not sufficient to achieve your goal. So that is how P.T. Usha ji, she has achieved her Olympic medal
Today she is a Rajya Sabha member. Today she is an Olympic Association President of India. Today she is our chief guest because of her capability, her efficiency. I would suggest to my students, we have to inspire, we have to follow certain stories. మిత్రులారా, రాణించాలి అంటే ఏకాగ్రత ఉండాలి, ఏకాగ్రతతో కష్టపడాలి. ఏకాగ్రత ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం ఎందులో అయినా. ఒక్కసారి ఓటమి చెందితే చింతించాల్సిన అవసరం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. చాలామంది అనుకున్నారు అయిపోయింది రేవంత్ రెడ్డి కెరీర్ అని. కానీ వితిన్ 4 months I got elected as a member of parliament. India's biggest constituency, Malkajgiri. I have 35 lakh votes in that parliament. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిగా రాణించిన ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదు, దాన్నే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేపు నవంబర్లో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఏదైతే హోస్ట్ చేయాలనుకుంటుందో హైదరాబాదే ఒక ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఇప్పుడు మీకు చూపించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ 82 acresలో వరల్డ్స్ బెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. బై 2028 December ఐఎమ్ గోయింగ్ టు ఇనాగరేట్ దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ. దిస్ ఈజ్ వాట్ మై కమిట్మెంట్ టు మై స్టూడెంట్స్. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొని మాకొక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించిన క్రీడాకారులకు, చాలామంది మెడల్స్ వచ్చిన వాళ్ళు అథ్లెట్స్ చాలామంది అక్కడ కింద ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ఉషాజీ హ్యావ్ గివెన్ Group 1 jobs to this sports personality. Mohammad Sirajuddin, who doesn't have educational qualification. I have removed all conditions through my cabinet. I have given DSP post Group 1 job to Mohammad Sirajuddin. He doesn't have any education qualification for that post. But my cabinet has decided to appoint him as a sports personality as a DSP Group 1 job. I think Nikat Zareen is here. She's here? Yes. Nikat Zareen, boxing champion. I have given Group 1 job. Now Nikat Zareen is DSP Nikat Zareen. Group 1, she has got Group 1 job. Not because of qualifying exam, because of her boxing ability. Deepthi, I have given, I think she is here. Deepthi, I have given Group 2 job to Deepthi. She has got medal in Olympics, Para-Olympics. So here my government is there, and Isha Singh, I think she is here maybe. So shortly we are going to reward her. క్రీడల్లో రాణించిన మీ భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఉద్యోగాలు కావాలంటే చదువుకున్నంత మాత్రాన్నే ఉద్యోగాలు వస్తాయి అనుకోకండి. చదువుకుంటే ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే తప్పకుండా ఇక్కడున్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి క్రీడల మీద దృష్టి పెట్టండి, క్రీడాకారులుగా రాణించండి, మీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా.